అసలు నువ్వు జార్జియాలో ఏం చేస్తున్నావు అంటారా? నీట్ 3 times అటెంప్ట్ చేసిన సీట్ రాకపోయేసరికి ఇక్కడ జార్జియాకి వచ్చి ఎంబీబీఎస్లో సెటిల్ అయినా అన్నమాట. టైం వచ్చేసి మార్నింగ్ 7 o'clock అవుతుంది. ఇక బ్రష్ చేసి మొహం కడుక్కొని అంతే ఇక మొహం తుడుచుకొని ఇక చెఫ్ కూడా ఏం చేసిండు అన్న ఆతృతతోటి కిందికి పోయి చూస్తే ఇగో ఈ పాస్తా దర్శనం ఇచ్చింది. మెనూ చేంజ్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా అది అవ్వదమ్మా అని ఒక లుక్ ఇస్తాడు. ఇక మనం జీ మూసుకొని మింగేయాలి ఆ నుంచి. ఇక పొద్దున ఏదో తినాలి కాబట్టి ఏదో అలా పెట్టుకోవాలి ఇక లైట్గా రపా ఇక 4 చెంచాలు నోట్లు వేసి మన యూనివర్సిటీకి అయితే బయలుదేరుదాం. పొద్దున వచ్చేసి టైం 8 o'clock అవుతుంది. అందుకే ఎవ్వరు లేరు. మ్యాక్సిమం మెట్రో కూడా ఖాళీగా ఉంటుంది. ఇక్కడ 8 o'clock అంటే ఇండియాలో వచ్చేసి 9:30 అవుతుంది. అంటే 1 hour 30 minutes అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇక మెట్రో కోసం వెయిట్ చేసి ఎక్కి దిగగానే ఇగో ఇలా జనం అయితే పోగైపోయారు. మొత్తం ఎక్కడికక్కడికి నిండిపోయారు. మా బయోకెమిస్ట్రీ మేడం ఇప్పుడే టెస్ట్ పెట్టింది. అట్లా అని ఓరల్ కూడా అడుగుద్ది. ఇగో ఈ రెడ్ క్యాప్ కూడా సైలెంట్గా వెళ్ళిపోతుండే వాష్రూమ్ అని చెప్పేసి ఇక మేము కూడా సైలెంట్గా వెళ్ళిపోవాలి కదా. ఇట్లా సైలెంట్గా వెళ్ళిపోయి ఇక లిబరీకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక కోక్ మా ఫ్రెండ్ భూమాని కొనుక్కుండు. ఒక కోక్ వచ్చేసి 1 gel అంటే 1 gel = 30 rupees అయ్యన్నారు అనమాట. అట్లా ఇక కోక్ తాగుకుంటా వ్యూని ఎంజాయ్ చేసుకుంటా జసేపు చిల్ అయినాం. తర్వాత మీకు యూజీ చూపెడదామని ఇది మేము చదువుతున్న బిల్డింగ్ యూజీ బిల్డింగ్ మెయిన్ క్యాంపస్ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. దీని గురించి ఒక పెద్ద లాంగ్ వీడియో తీస్తా. దానికి మీ సపోర్ట్ కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.